ఒక స్టేట్మెంటు షిప్ మునిగిపోయినట్టు సిగ్నల్ వచ్చిందని అన్నారే కానీ 87 మందో 100 మందో చనిపోయారు, వాళ్ళకి సంతాపం తెలుపుతున్నామని ఒక మాట లేదు. సిగ్నల్ వచ్చింది, మేము కూడా సహాయం చేయడానికి పోయినామని. ఇంత దిగజారే పరిస్థితి ఎందుకు వచ్చింది? మన భారతదేశానికి అసలు సార్వభౌమాధికారం మన రాజ్యాంగంలో రాసుకున్నాం. సార్వభౌమాధికారం, సంపూర్ణ సార్వభౌమాధికారం ఉన్నది మనకిస్తుంది రాజ్యాంగం సంపూర్ణ సార్వభౌమాధికారం. ఏమైంది అది? ఎందుకు ఇంత సాగిలపడడం? ట్రంప్ ముందు, అమెరికా ముందు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మనం ఈ విధంగా సాగిలపడుతున్నాం? బీజేపీ వచ్చి అంతకు ముందు నుంచే మొదలైంది అమెరికా ముందు సాగిలపడడం అనేది. మన్మోహన్ సింగే మొదలుపెట్టాడు అమెరికా ముందు సాగిలపడడం అనేది. అమెరికా కోసం ఒక చట్టం, ఒక బిల్లు పాస్ చేయించడానికి తన ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు అనుకున్నాడు మన్మోహన్. అంత బానిసలా తయారైన పరిస్థితి మన్మోహన్ నుంచి మొదలైంది. ఇప్పుడైతే మామూలు బానిస కాదు, అసలు కట్టు బానిస. ట్రంప్ ఏం మాట్లాడినా సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. మనం తిట్టినా ఉమ్మేసినా సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. ఎన్నిసార్లు అవమానించాడు మనం ట్రంప్? పహల్గామ్ మీద దాడి జరిగితే, ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చేసి అనేక మందిని చంపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినాం. యుద్ధం కాకపోవచ్చు, దాడి, కొన్ని ప్రత్యేకమైన క్యాంపుల మీద దాడి కావచ్చు, ఉగ్రవాద శిబిరాల మీద దాడి కావచ్చు, అది చేశాం ఆపరేషన్ సింధూర్. మధ్యలో సడన్గా ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్. అప్పుడు మన మోడీ కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ చాలా మాట్లాడారు. మీడియా అయితే ఇక మామూలు కాదు, ఆక్రమించేసింది. పాకిస్తాన్ మొత్తం మన చేతుల్లోకి వచ్చింది. కరాచీలోకి మన సైన్యాలు ఎంటర్ అయినాయి, ఇస్లామాబాద్లోకి మన సైన్యాలు ఎంటర్ అయ్యి మొత్తం అయిపోయింది ఇక పాకిస్తాన్ పని. మనం ఆక్రమించేసామన్నారు. ఏం లేదు, ఆగిపోయింది సడన్గా ఆ యుద్ధం, ఆ దాడులు. ఎందుకు ఆగిపోయినాయో మన మోడీ చెప్పలేదు, మన అధికారులు చెప్పలేదు, ఎవరేం మాట్లాడలేదు. ఎందుకు ఆగిపోయిందో మొట్టమొదటి ప్రకటించిన వాడు ఎవరు? ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎందుకు ఆగిపోయిందో, ఎవరు ఆపారో ట్రంప్ ప్రకటించాడు. నేనే ఆపాను యుద్ధం, ఆపకపోతే అంతు చూస్తానని చెప్పాను, బెదిరించాను, దాంతో ఆపింది ఇండియా అని మాట్లాడాడు. దానికి కూడా మనం కనీసం మాట్లాడలేదు. ఆ విషయం పార్లమెంటులో విపక్షాలు ఎత్తితే దానికి జవాబు ఇవ్వడానికి కూడా మోడీ ముందుకు రాలేదు, పారిపోయాడు పార్లమెంటు నుంచి. ఇది అబద్ధం, ట్రంప్ చెప్పింది అబద్ధం, ట్రంప్ చెప్పినందువల్ల నేను ఆపలేదు అనే మాట ఇప్పటికీ మోడీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే అది నిజమే అనుకోవాలి. ట్రంప్ బెదిరించడం వల్ల, చెప్పడం వల్ల కూడా కాదు, బెదిరించడం వల్లనే. దొరలు జీతగాళ్ళని బెదిరించినట్టు అంత బెదిరిపోయే పరిస్థితి ఎందుకుంది మోడీకి? ఒక్కసారా 2 సార్లా?